నా పిక్చరు మీకు చెప్తున్నానమ్మా, తెలుగులో 3-4 పిక్చర్ నేను ఎన్నో కోట్లు పెట్టి పిక్చర్ రైట్స్ తీసుకుని పెడితే దాని కాపీ కొట్టి నాకు ముందు తీసేశారు. ఏం సినిమా సార్ అది? అవన్నీ చెప్పకూడదు. చెప్పరు. ఆ దొంగ నా కొడుకు గురించి నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలుసు కదా అది. వాళ్ళకి 100% వాళ్ళు తెలిసేగా చేస్తున్నారు. మోహన్ గారు కొన్నారా, ఇందులో ఏదో ఉంటుందని చేసేస్తారు, కొంచెం మారుస్తారు, అలా ఇలా మార్చి పెడతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోరు, మాట్లాడరు, ఇంక వదిలేస్తారా? అందువల్ల నేను 4-5 పిక్చర్ చెయ్యకుండా అలాగ వదిలేశాను. దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సరే ఓకే ఇప్పుడు వద్దు చేసింది మళ్ళీ చేస్తే బాగుండదు, అందువల్ల వదులుకున్నాను. అలాగా తమిళ్ తెలుగు 2 లాంగ్వేజ్లో అలాగా. ఒక హీరోకి ఒక పిక్చర్ ఇచ్చే, ఈ పిక్చర్ నువ్వు చేస్తున్నావురా హీరో క్యారెక్టర్ అని ఒక హిందీ పిక్చర్ని తీసుకొచ్చి ఇస్తున్నాను. నేను ఈ లోపల తెలుగు పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ నాగుడికి ఏం చేస్తున్నాడు, ఇంటి లోపల జరిగిందాన్ని బయట పెట్టి మొత్తం సబ్జెక్ట్ తీసి పారేశాడు. మీ టీం వాళ్ళే? వాడు హీరో, నాకు హీరో చేస్తున్నావని చెప్పి వాడికి క్యాసెట్ ఇచ్చేసి వెళ్ళాను. వాడు దీన్ని ఇలా చేసి పారేశాడు. ఇంకేం చేయమంటావు? వచ్చేటప్పుడు కోర్టులో కేసు పెడుతున్నాడు నా మీద, కేబిట్ తీసి పెడుతున్నాడు, నేను ఏదైనా కేసు పెట్టేస్తానని. ముందు జాగ్రత్తగా. ఇలాంటి మనుషులు ఉన్నారు, అలాగే ఎంతమంది ఉన్నారు తెలుసమ్మా. ఎథికల్గా కాదు కదా సార్. ఇప్పుడు మనం హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సినిమాకి సంబంధించి కూడా కొన్ని విలువలు అనేవి ఉంటాయి, అవన్నిటిని వయలేట్ చేసినట్టే కదా. ఊరికే అక్కడ గర్వంగా కొంచెం కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు మనం బయటకు చెప్పలేము. ఇప్పటికీ ఉన్నారా సార్ వాళ్ళు ఇండస్ట్రీలో? ఎప్పుడు ఉంటారు. లేదు మా ఇప్పుడు మనం ఏంటంటే మనం డబ్బు పెడుతున్నాం, ఈ డబ్బుని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, దానికి మర్యాద కావాలి, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు పేరు రావాలి, టెక్నీషియన్ అందరికీ పేరు రావాలి, అది మెయిన్ కదా. హార్ట్ చేసి అంత కష్టపడ్డారు కదా, వాళ్ళకి పేరు రావాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను రీమేక్ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పడం, నన్ను వేరే విధంగా చూస్తుంటారు. వాళ్ళ మీద వేసుకున్న వాళ్ళు పై ఇప్పుడు ఈ గ్లాస్ ఉందనుకుమా, ఈ గ్లాస్ నువ్వు కనిపించిందా? కనిపిస్తోంది కదా. డ్రెస్సు వాడు కోట్ సూట్ వేసుకుంటారు, అదే ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, ఏ విదేశాల నుంచి తెప్పించుకుంటారు. ఎందుకు అది తీసుకుంటావు, అది బాగుందని చెప్పేసి అది మనం జనం దగ్గర చెప్తున్నాం. నేను ఇప్పుడు రీమేకే ఓకే చెప్తున్నాం, ఓకే ఏదైనా ఇది తప్పు చేశారు, ఇదంతా బాగుండదని చెప్పి ఎవరన్నా చెప్పున్నారు ఎంతవరకు? చెప్తున్నారు లేదు. తమిళ్లో తెలుగులో నేను 20 పిక్చర్ చేశాను, మా స్టేట్ పిక్చరు. డబ్బింగ్ పిక్చర్ చేసి ఉన్నాను, డబ్బింగ్ పిక్చర్ 40 పిక్చర్ చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాను. ఇంతవరకు ఒక్క పిక్చర్ కూడా తప్పు చేయలే. లాభంలో డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆ పిక్చర్కి 10 రూపాయలు వచ్చింది, ఈ పిక్చర్కి 8 రూపాయలు వచ్చింది లాభం అనేది ఉంటుంది, ఇంకో పిక్చర్కి 15 రూపాయలు వస్తుంది, ఇలాగ ఉంటుంది. కానీ ఎవరికి ఇంతవరకు లాస్ లేదు. ఎగ్జిబిటర్ నా పిక్చర్ రిలీజ్ అవుతుందంటే వెయిట్ చేస్తారు, మోహన్ గారి పిక్చర్ వస్తుంది అని. ఆడియన్స్గా 100% మోహన్ గారి పిక్చర్ నమ్మకం ఉంటుంది. ఎడిటర్ మోహన్ ప్రసెన్స్ అంటేనే వస్తారు, ఎవరు హీరో అది కూడా చూడరు వాళ్ళు. అంత గొప్ప పేరు ఉంది నాకు. ఏమా అది ఏంటంటే మనం మంచి పిక్చర్ ఇస్తామని నమ్మకంతో, వేరే ఏం లేదు. మోహన్ గారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకము అనేది వేరే ఏం లేదు. మాది ఈ సినిమాని చెడగొట్టరు అనేది ఒకటి ఉంటుంది. అవునమ్మా. ఇంతవరకు నేను చేసిన పిక్చర్లో ఒక షిరిడి సాయిబాబా పిక్చర్ తెలుగులో నేను చూశాను మా. అది నాకు తమిళ్లో చేయాలని ఆశ వచ్చింది. 1986 ఇక్కడే నా ఇంటికి పక్కనే ఇక్కడ ఆఫీస్ ప్రసాద్ గారిని ఆయనే చేశారు. నాకు బాగా నచ్చింది. అప్పుడు ఇక్కడ మైలాపూర్ గుడిలో 5-10 మంది ఉంటారు. నాకేంటంటే ఈ పిక్చరు మనం చెయ్యాలి, బట్ ఆడదు. తెలుసు మీకు ముందే, కన్ఫామ్గా ఆడదు. బట్ డబ్బింగ్ బ్రహ్మాండంగా చేశాను. నేను వేసి చూస్తే తెలుగు కంటే సూపర్గా ఉంటుంది, అంత గొప్పగా చేశాను. తర్వాత అన్ని సెంటర్కు సాయిబాబా గారు స్టాచ్యూ పంపించాను, ప్రింట్తో పాటు స్టాచ్యూ పంపించాను. లోపల వచ్చేవాళ్ళు దాన్ని నమస్కారం పెట్టేసి లోపల వెళ్తారు, అలాగే పంపించాను. పిక్చర్ ఆడలేదు, బట్ ప్రింట్ పంపించారు, స్టాచ్యూ వాళ్ళే పెట్టుకున్నారు, థియేటర్ వాళ్ళే. ఎందుకని అంత తీయాలి అని అందులో ఉన్న మతం లేదు, మతం అనేది అసలు లేదు, మతం లేదు, మనస్సు
మనసు ఉంటే అన్ని బాగుంటుంది అనేది ఈ మ్యాటర్ నాకు నచ్చి నేను చేశాను. అది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇదే మైలాపూర్, ఇప్పుడు చెన్నై మైలాపూర్ టెంపుల్ లోపల వెళ్ళలేకపోతున్నాం. అంత క్రౌడ్ ఉంది నాకు ఎంత సంతోషం ఉంటుంది కదా. చెప్తున్నానమ్మా, అది కొన్ని ఇలా ఉంటుంది. ఇది జనాలకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నా క్షేమంగా వెళ్ళి చూసిన వాళ్ళకే భయం ఉంటుంది. ఇప్పుడు అయ్యో ఫ్యామిలీ, అయ్యో ఇది కావాలి కదా మనకు డబ్బు, ఫ్యామిలీ కావాలి కదా, అమ్మ నా పిల్ల అడుగుతుంది కదా అని వాడికి భయం ఉంటుంది. అమ్మాయి కూడా పని చేస్తే బాగుంటుందని నమ్మకం వచ్చింది. అన్నీ ఉంటుంది కదా అందులో. చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను నేను.